టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు. లాక్డౌన్ విధిస్తే నిరుపేదలు నలిగిపోతారన్న ఇమ్రాన్. వినూత్న తరహాలో స్మార్ట్ లాక్డౌన్ అమలు చేయాలని సూచన. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ మండలి సమావేశాలు. తొలి రోజే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం. 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు సమావేశాలు. 10వ తరగతి పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక మలుపు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిన తర్వాతే పరీక్షలు జరపాలని నిర్ణయం. డిమాండ్కు తగ్గట్టు పంటలు వేయాలి. గంగోత్రి గోశాలలోని ఏరువాక కార్యక్రమంలో మంత్రి సబితా సూచన. ప్రపంచంలోనే తెలంగాణ వ్యవసాయాన్ని మేటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. వానాకాలం పంటలపై వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనున్నామన్న మంత్రి సింగిరెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్ ఏడాది పాలనపై మాజీ మంత్రి అయ్యన్న ఆగ్రహం. వైద్యుల ప్రాణాలకే రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. కరోనా పరిస్థితులపై మాజీ మంత్రి డీకే అరుణ మండిపాటు. ఏసీబీ వలలో ఏఆర్ 15 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షేక్పేట్ రెవెన్యూ అధికారులు. డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాక్డౌన్ అంశంపై వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ విధించాలని కోరుతున్న వాళ్లంతా విశాలమైన భవనాలు, కావలసినంత ఆదాయం ఉన్నవాళ్లేనని, లాక్డౌన్ విధించినా అలాంటి వాళ్లకేమీ కాదని అన్నారు. కానీ దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందని, పేద దేశాల్లో దారిద్ర్యం మరింత పెరుగుతుందని, నిరుపేదలు నలిగిపోతారని వివరించారు. భారత్లో మోదీ లాక్డౌన్ విధిస్తే ఇదే జరిగిందని, నిరుపేదలే చిక్కిపోయారని వ్యాఖ్యానించారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా వినూత్న తరహాలో మార్గదర్శకాలతో కూడిన స్మార్ట్ లాక్డౌన్ అమలు చేయడమే ఇందుకు పరిష్కారమని అన్నారు. ఈ సందర్భంగా నూతన మార్గదర్శకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పౌర సమాజంపైన, మీడియాపైన ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మండలి సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో ఓటాన్ అకౌంట్లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభమవుతుందని తెలుస్తుండగా 15న బడ్జెట్ సభ ముందుకు రానుంది. సమాచారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై సమావేశాల నిర్వహణ చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనుంది. ఆపై 19వ తేదీన ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ సర్కార్ 10వ తరగతి పరీక్షల నిర్వహణ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఈ విషయమై హైకోర్టులో విచారించగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చని ధర్మాసనం సూచించింది. అయితే ఇది ఆచరణలో కష్టసాధ్యమని భావించిన తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిన తర్వాత పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. డిమాండ్కు తగ్గట్టు పంటలు వేయాలని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రైతులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో రైతు అవగాహన సదస్సులో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలే ఏదాయితో కలిసి మంత్రులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్, సీసీ రోడ్ను ప్రారంభించారు. జాలగూడలోని గంగోత్రి గోశాలలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో ప్రస్తుతం తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నదని మంత్రులు అన్నారు. ఎందుకంటే రోజు రైతుగా పొద్దు ఉదయం రాత్రి కష్టపడుతున్న మీరందరూ అటు వ్యవసాయం చేసుకుంటే ఇటు ప్రజాసేవలో కూడా చాలా మంది నిమగ్నమై ఉంటారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఎక్కువ మాట్లాడేది, ఎందుకంటే గౌరవ మంత్రి గారి ద్వారా ఈరోజు మనం విన్నాం. గత నెల రోజుల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి గారు కూడా గంటలు కూర్చొని రైతులు ఏ విధంగా బాగుపడతారు, ఏ విధంగా అయితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతన్నను లక్ష్యాధికారి చేయాలని, రైతుల కష్టాలు తీర్చాలని సంకల్పంతో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో మంత్రి గారు చాలా కార్యక్రమాలు పాల్గొని ఒక ఎజెండా రూపొందించారు. తప్పకుండా ప్రభుత్వం ఆలోచన ఏదైతే ఉందో రైతులు ఏ పంట పండించినా లాభాలు కావాలని, పంట మార్పిడితో వ్యవసాయ ఉత్పత్తులను అధిక దిగుబడి సాధించాలని, వ్యవసాయ ఉత్పత్తులతో పారిశ్రామికంగా ఏ విధంగా వృద్ధి చెందాలని ఒక 2-3 ఆలోచన
ముఖ్యమంత్రి గారి డైరెక్షన్తో ఈరోజు ముందుకు పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. వాళ్ళ నుండి వెళ్ళమని కొని అడిగారు. కాబట్టి నిరంతరం అందరం ఆలోచిస్తున్నాం, ఈ ప్రాంతానికి నీళ్ళు రావాలని ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్న ముఖ్యమంత్రి గారు మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, అయితే ఇక్కడ ఉన్న రైతులకు మాత్రం ఎక్కువ మటుకు కూరగాయలు పండిస్తారు కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకమైన కార్యాచరణ చేపట్టాలని గౌరవ మంత్రి గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా మిగతా విషయాలను కూడా మంత్రి గారు మీ దృష్టికి తీసుకొస్తారు. ఎందుకంటే చాలా గత నెల రోజుల నుండి గంటలు కూర్చున్నారు ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి గారు. నిజంగానే క్యాబినెట్ మీటింగ్ అవుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మిగతా ఏజెండా అన్ని మాట్లాడినా కూడా కనీసం 2 గంటల రైతుల గురించి మాట్లాడతారు. ఎజెండా లేకపోయినా కూడా నిరంజన్ రెడ్డి గారితో పిలిచి ఇదేం చేస్తున్నారు, అదేం చేస్తున్నారు, ప్రతి గుంటల లెక్కరిస్తారన్నగా తీసుకొచ్చినారా, ఎన్ని ఎకరాలు పంట వేస్తున్నారని కనీసం 2 గంటలు రైతు గురించి మాట్లాడతారు. నిజంగా రైతు గురించి తపన పడే రైతు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతులకి మంచి వాతావరణం క్రియేట్ చేయబోతా ఉన్నారు. తప్పకుండా దాన్ని అందిపుచ్చుకొని మంచి పంటలు పండించి మీరు సుఖంగా ఉండి, రైతు సుఖంగా ఉండి, రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కన్నా ధన్యవాదాలు. పెద్ద నిరంజన్ రెడ్డి మొదటిసారిగా నియోజకవర్గానికి మన జిల్లాకు వచ్చిన వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ, తప్పకుండా ఈ జిల్లా ప్రజలు సంపూర్ణ నమ్మకం విశ్వాసం కూడా ముఖ్యమంత్రి గారి పెట్టుకున్నారు. ఆ దిశగా మాతో పాటు మీరు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రయత్నించాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. ప్రపంచంలోనే తెలంగాణ వ్యవసాయాన్ని మేటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. చేవేళ్లలోని కేజీఆర్ గార్డెన్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి నియంత్రణ విధానంలో పంటల సాగుపై రైతులు అవగాహన సదస్సుకు విద్యాశాఖ మంత్రి పట్టోళ్ల సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వానాకాలంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలు పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. రైతుకు ఎంత భూమి ఉంది, అందులో ఏ ఏ పంటలు వేస్తున్నారనే అంశాల వివరాలు వ్యవసాయ శాఖ సిబ్బంది దగ్గర పొందుపరుస్తామని తెలిపారు. ఏడాదిలో 2 సార్లు భూసార పరీక్షలు నిర్వహించి ఏ పొలంలో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు వస్తాయో అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు అన్న యాదయ్య గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున రైతు బంధు సమితి, డీసీబీ, డీసీఎంఎస్, వ్యవసాయ శాఖ, మా సేట్ సాబు నన్ను మొన్న వచ్చి అడిగినారు. మొదటిసారి వచ్చి పరిచయం చేసుకున్నారు. నేను చాలాసేపు అడిగినాను, ఎందుకు మీకు ఆసక్తి వచ్చింది, ఇంత దూరం వచ్చి ఇట్లా చేస్తున్నారు. జనరల్గా వ్యాపార కుటుంబాలలో ఉండేటువంటి వాళ్ళు భక్తిపరంగా తమకు ఇష్టమైన భక్తి, తమకు ఇష్టమైన కార్యక్రమాలు చేస్తూనే ప్రధానంగా వాళ్ళ ఫోకస్ వ్యాపారం మీద ఉంటుంది. జనరల్గా ఏ వృత్తి వాళ్ళైనా వాళ్ళ వృత్తి మీద ప్రధాన ఫోకస్ పెట్టి ఇతర వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు, వాళ్ళు చేయదలసిన సహకారం కానీ, సహాయం కానీ, సాటి మానవులకు ఉపయోగపడేది కానీ తోచిన రీతిలో వాళ్ళు చేస్తుంటారు. సమాజ పోకడది. ఆయన మా ఊరు అల్లుడు అన్నింటికి మించి. ఆయన వచ్చి పరిచయం చేసుకుంటే తప్ప నాకు తెలుసు, కానీ వ్యక్తిగతంగా పరిచయం లేదు. వాళ్ళ మామగారు, వాళ్ళ బావగారేమో నాకు ఆత్మీయులు, వాళ్ళ మామగారేమో మా పట్టణంలోనే చాలా పెద్ద. అయితే తప్పకుండా వస్తాము, ప్రభుత్వ కార్యక్రమం ఉంది కాబట్టి దాంతోపాటు తిరిగి వెళ్ళేటప్పుడు వస్తామన్నాము. వచ్చినప్పుడు మంత్రి గారు నేను అదే మాట్లాడుకొని ప్రోగ్రామ్ అయిపోయినాక రిటర్న్ పోయేటప్పుడు మాట్లాడుతున్నాం. రైతులు పేరువాక పౌర్ణమి నేనే వచ్చింది. మరి మేము రైతులను కూడా కొంతమందిని సన్మానిస్తున్నామంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుపోయి రైతును ఆదరించి, రైతును మొక్కి, రైతుకు మేము కూడా నీతో పాటు ఉన్నామని చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిన సందర్భంలో ఇటువంటి వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది నిజంగా మనం అందరం కూడా అభినందించాలి వారిని. 40-50 మంది రైతులకు ఈరోజు పురస్కారం అనేటువంటిది పెట్టుకున్నారు వాళ్ళ గోశాల తరఫున. మరి గోశాలలో కూడా చూస్తే నాకు కూడా పశువులు ఉన్నాయి. మా దొడ్లో కూడా 130-140 దాకా ఉన్నాయి, పెద్దవి చిన్నవి కలిపి అన్నీ. కానీ ఇన్ని వెరైటీస్ లేవు. ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణ, చాలా ప్రత్యేక ఆకర్షణ. చాలా సంతోషం అనిపించింది. మేము కూడా కమర్షియల్ కాదు, అది ఓన్లీ ఇంటి పశువులు, ఇంటి వ్యవసాయానికి పనికి రావాలనుకుంటున్నాం. పెరుగుతూ పోతున్నాయి. ఏడాది కొన్ని కోడలు వస్తే రైతులకు ఉచితంగానే ఇస్తుంటాం. 4 లెంకలు అయినాయంటే 4 లెంకలు జమ చేసి ఇచ్చేస్తాం, వ్యవసాయం చేసుకోమని. మళ్ళీ కట్టుకోనికి అమ్మొద్దు అని మనతో ప్రమాణం చేసుకొని ఇస్తాం. మీకు ఇబ్బంది అయినాడు, మళ్ళీ రోగం వచ్చిన వస్తుంది, నా దొడ్లో కొట్టుకోగానే కట్టుకోనికి అమ్మకు ఆ షరతు మీద ఇచ్చేస్తాం.
ఎందుకంటే మా అమ్మకి పిచ్చి ఇట్లా ఆవులని పెంచుకునేది. ఆమె చనిపోయినట్టుకి 110 ఆవులు ఉన్నాయి మా ఇంట్లో. ఆమె చనిపోయిన రోజు ఒక ఆవు ఈనింది, 3rd డే రోజు ఒక ఆవు ఈనింది, 10th డే రోజు ఒక ఆవు ఈనింది, 12th డే రోజు ఒక ఆవు ఈనింది. ప్రతి దానికి ఒక కావు. సో ఎప్పుడు అనేవాళ్ళం మేము మా అమ్మకి, ఎందుకు వాటితోనే ఉంటాం, ఎప్పుడు నీటి వచ్చి ఉండొచ్చు అని. దాంట్లో ఉన్న తృప్తి ఏంటనేది, గోమాతను పూజిస్తే అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. మీ కాన్సెప్ట్ ఒకటి పాడి పంట అనే కాన్సెప్ట్తో స్కూల్ రన్ చేస్తామంటున్నారు. కంగ్రాచులేషన్స్. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆదేశీయ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మా సహకారం నిరంతరం మీకు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై బీజేపీ నేత మాజీ మంత్రి డీకే అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా టెస్టుల్లో తెలంగాణ పూర్తిగా వెనుకబడిందని అన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్యుల ప్రాణాలకే భరోసా ఇవ్వలేకపోతుందని విమర్శించారు. ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవని ఆరోపించారు. కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన గచ్చిబౌలి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వైద్య సిబ్బంది, పోలీసులకు కరోనా సోకుతోందని మండిపడ్డారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో లేవని అన్నారు. 10 లక్షల పీపీఈ కిట్లు అందించామని మంత్రి ఈటెల రాజేందర్ చెబుతున్నారని, ఆ కిట్లు ఎటుపోయాయో చెప్పాలని, రాష్ట్రంలోని పీహెచ్సీఏలకు ఎన్ని మాస్కులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుతో ఆనందంగా ఉందని డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి బాయ్ చెప్పారు. సీబీఐ కూడా తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు. సీబీఐ విచారణలో ఇంకా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయని, మానసిక వైద్యశాల నుంచి సుధాకర్ని డిశ్చార్జ్ చేసి మరో ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. మానసిక వైద్యశాలలో పెట్టి పూర్తిగా పిచ్చివాడిగా చూపించాలనే ప్రయత్నం చేశారని, తన బిడ్డకు చేసిన అన్యాయం ఒక్కొక్కటి బయటకు వస్తుందని కావేరి బాయ్ తెలిపారు. మరోవైపు డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్కు హైకోర్టు అనుమతినిచ్చింది. డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హైబియస్ కార్పస్ పిటిషన్పై కోర్టులో విచారణ పూర్తయింది. డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్కు ధర్మాసనం సమ్మతించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జ్ చేయొచ్చని కోర్టు తెలిపింది. సీబీఐ విచారణకు సహకరించాల్సిందిగా సుధాకర్కు హైకోర్టు సూచించింది. కావేరీపై తన కొడుకు డిశ్చార్జ్పై అత్యున్నత న్యాయం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. బాబు, నా పేరు కావేరీబాయ్. అందరికీ తెలుసు. ఇన్ని రోజులు బట్టి కూడా ఏం జరుగుతుందో మొత్తం అంతా కూడా ప్రతి మీడియాకు కూడా తెలుసును. కాకపోతే ఈరోజు నాకు చాలా సంతోషమైన రోజు విన్నాను. కాకపోతే ఇంకా టెన్షన్లో ఉండటం వల్ల నాలో ఇంకా ఇది తెలియట్లేదు. అంతా చాలా అలసట పెట్టారు బాబు. నిన్న సాయంకాలం వరకు కూడా చాలా వరకు మరి ప్రభుత్వం వీడిని ఇంకా అక్కడే ఉంచాలని ప్లాన్ చేసింది. 15వ తారీఖు వరకు, ఇంకా 15 రోజులు, 15వ తారీఖు వరకు. మరి ఇవన్నీ కూడా మరి పైన భగవంతుడు, కిందన మరి ఆ జడ్జి గారు, తర్వాత శ్రావణ్ కుమార్ గారు, మా లాయర్ గారు అందరూ ఎంతో కష్టపడి న్యాయం గెలిపించారు. దానికి నేను వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. మరి ఇంతవరకు మాకు ప్రతి విషయంలో కూడా మీరందరూ కూడా సహకరించి మంచి ఏముందో బయటకు తీశారు. దాని అంతటి వల్ల కూడా మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. మరి ఈరోజు మరి బాబుని విడుదల చేస్తున్నందుకు అన్నిటికన్నా ముందు మంచి పిల్లోని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఈ 15-20 రోజుల నుంచి వాడిని మానసిక రోగి చెయ్యాలని ప్లాన్ చేసినట్టుగా నాకైతే అనుమానం ఉంది. దానివల్ల ఇప్పుడు కూడా రాకుండా చేయాలనుకున్నారు. కానీ పైన ఉన్న భగవంతుడు, కింద మరి అందరి సహకారం, మన జడ్జెస్ గారికి, మన మా తరపున లాయర్ గారికి అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. ఎన్ని చెప్పినా నేను తక్కువే చెప్పినట్టు ఫీల్ అవుతున్నాను. మరి ఇక మీదట బాబుకి ఇంకా చేసిన అన్యాయాలు కూడా బయటకు వస్తాయి. ఆ భగవంతుడు ఉన్నారు. కిందను కూడా ఎక్కడ ఏ అన్యాయం జరిగిందో మీకు అందరికీ తెలుసు. కాకపోతే సిబిఐ కూడా వచ్చారు కాబట్టి కోర్టు పని కోర్టు చేశారు. మరి ఇప్పుడు సిబిఐ గారు కూడా వాళ్ళు కూడా న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నన్ను కొంచెం వాళ్ళకి మరొకసారి పిలిస్తే మళ్ళీ చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా నాకు చెప్పాలని ఉంది. ఆ రోజు నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను, ఎందుకంటే ఇంట్లో మా హస్బెండ్ బెడ్ రీడ్ను. మరి నేను 1.5 గంటలోనే వచ్చేసాను. మరి మరొకసారి నన్ను పిలిస్తే చాలా చెప్పవలసినవి ఉన్నాయి బాబు. మరి అవన్నీ కూడా చెప్పాలని ఆశిస్తున్నాను, వాళ్ళు కూడా కోరుతున్నాను మీ అందరి సమక్షంలోని. మరి ముఖ్యంగా బాబుకి ఎంత అన్యాయం జరిగిందో అది ఎవరూ కూడా తీర్చలేంది. ముఖ్యంగా మా విశాఖపట్నంలోని మా ఫ్యామిలీ పరువు తీసి వాడిని బాధ పెట్టడం ఒక్కొంత అయితే, మా ఫుల్ ఫ్యామిలీ పరువు తలెత్తుకోలేకుండా చేశారు. ఇవన్నిటికీ కూడా నాకు న్యాయం చేస్తారని ఇప్పుడు కోర్టు తరపున వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ సిబిఐ వాళ్ళు కూడా తప్పకుండా నాకు న్యాయం చేస్తారని పైన భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ అందరూ కూడా మరొకసారి నేను అడుగుతున్నాను ఏంటంటే, ఎక్కడే అన్యాయం జరిగిందో అవన్నీ కూడా
ఎవరి మాటలు కాదు, నా నోటి నుంచి ఏ మాటలు వచ్చాయో మీకు తెలుసు. అక్కడ ఏం జరిగిందో కళ్ళారా చూసిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మీరు న్యాయం చేస్తారని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను బాబు. ఇంకా అంతకన్నా నేను ఇంకేం మాట్లాడేది లేదు, అన్నీ బాబు చెప్తాడు. విజయ్ బాబు మరి మాకు కుడి చేయలాగా నిలబడి అన్నీ చేస్తున్నారు. మరి చేసిన అందరికీ కూడా నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. విడుదల ఇమ్మని ఆర్డర్ ఇచ్చేసిందమ్మా. మరి బాబుని సాయంకాలం మేము తెచ్చేసుకుంటాం అమ్మ. విడుదల ఇచ్చింది కాబట్టి మరి సాయంకాలం మేము మరి తీసుకొచ్చేసుకోవాలని చూస్తున్నాం. అయితే వేరే హాస్పిటల్ వేయాలని కూడా మాకు ఉంది. ఎందుకంటే ఇక్కడ శుభ్రంగా జబ్బోని చేసేసారు. వెళ్ళిన మనిషి వెళ్ళినట్టు లేడు, ఇంకా జబ్బోని చేసేసారు వీళ్ళు. కొంచెం వాడికి మంచి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి తెచ్చేసుకుందామని మేము చూస్తున్నాము. రుతుపవనాల రాకతో ఏరువాక ఆహ్లాదకర వాతావరణంలో సాగుతోంది. కేరళలో రుతుపవనాలు ప్రవేశించడంతో రైతు సాగు పనులు ప్రారంభమయ్యాయి. విశాఖ సింహాచలం పుణ్యక్షేత్రంలో రుతుపవనాల రాక సందర్భంగా అధికారులు ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి ఏడాది అప్పన్నస్వామి గోశాలలు ఏరువాక ప్రారంభించడం హిందువుల ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అప్పన్నస్వామి శ్రీకృష్ణపురం గోశాలలో దేవస్థానం ఓయి వెంకటేశ్వరరావు రైతు పవిత్రమైన నాగలికి పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చరణాల నడుమ ఏరువాక నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండాలని, రైతులు అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. వేరువాకదేవతాభ్యో నమో నమః. విద్యాయామి ధ్యానం నోపజామి ఆవాహయామి ఆవాహనం నోపజామి. వేరువాకదేవతాభ్యో నమో నమః. నవరత్నకటిత సింహాసనం నోపజామి. వేరువాకదేవతాభ్యో నమో నమః. అభిజేహ సార్ధ్యం నోపజామి. వేరువాకదేవతాభ్యో నమో నమః. పుష్ప్రాష్టం పుష్పం నోపజామి. వేరువాకదేవతాభ్యో నమో నమః. ఉపవీతార్థం అక్షతాన్ని ఉపవీతార్థం సమాపన పూర్వక హిరణ్యగర్భిణి దేవే ప్రసూదరీ సదనే సత్యాజనే సీదా సముద్రవతీ సావిత్రి ఆనో దేవి పక్కంకి మహాధరణి మహా అత్యతిష్టదు శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషిణీ ఇంద్రపత్ని వ్యాపిని శరజ వాయమసీధరణి స్వయం ధారాజా సత్యం భో పరిమేధిని. స్వపరిదత్తంగాయ కృష్ణపత్నీం దేవీం మాధవీం మాధవప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యుచ్యుతవల్లభాం తనుద్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్సుజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్తం పురుషానహం. అస్య పూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీమపస్మయే శర్మా దేవేభ్యసదాం ఆత్మితాం ప్రాకారాం నాయుడు నెమ్మదిగా నెమ్మదిగా నాయుడు నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. చిన్న చిన్న తపసోది జాత వనస్పతిస్తవ తపసానుదంతు మాయాంతరాయాస్తవ. చిన్న నువ్వు లేచిపో చిన్న.
ఓ భూమి విషయంలో రాజీ కోసం 15 లక్షల లంచం తీసుకుంటూ హైదరాబాద్ షేక్పేట్ రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కందాల నాగార్జున రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరకగా తహసీల్దార్ సుజాత ఇంట్లో మరో 30 లక్షల నగదు బంగారు ఆభరణాలు లభించాయి. ఇదే వివాదంలో బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్కు 1.5 లక్షల లంచం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ అదుపులోకి తీసుకుని ఆర్ఐఎస్ఐలను అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో 4,865 చదరపు అడుగుల స్థలాన్ని తన తండ్రి 1969లో కొనుగోలు చేశారని, ఆ భూమిని సర్వే చేసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలంటూ సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని సర్వే చేయడం కుదరదని తహసీల్దార్ సుజాత తేల్చడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వగా 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి సయ్యద్ ఖాలిద్ ప్రయత్నిస్తున్నారంటూ తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ ఠాణాలో 2 కేసులు నమోదయ్యాయి. ఈ భూ వివాదంలో రాజీ కుదిర్చేందుకు నాగార్జున రెడ్డి ద్వారా తహసీల్దార్ 30 లక్షల లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు సయ్యద్ ఖాలిద్ షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆర్ఐకి 15 లక్షలు ఇచ్చారు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆర్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించినటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె నాగార్జున రెడ్డి గారు ఖాళీగా ఉన్నటువంటి ఒక ల్యాండ్ సంబంధించిన డిస్ప్యూట్లో ఒక అప్లికెంట్ దగ్గర నుండి 30 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 30 లక్షల నుండి ఈరోజు 15 లక్షలు షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మోటార్ సైకిల్ షోరూమ్ పక్కన తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ డిస్ప్యూట్ రోడ్ నెంబర్ 14కి సంబంధించిన ఒక ల్యాండ్లో సర్వే నెంబర్ టీఎస్ సర్వే నెంబర్ 1917కి సంబంధించిన డిస్ప్యూట్, దానికి సంబంధించిన 1 ఎకరం నా ల్యాండ్ ఉంది, దాన్ని సర్వే చేసి పెట్టండి ఖాళీగా అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆర్ఐ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అతను రెవెన్యూ ఇన్స్పెక్టర్ని కలవగా ఇంతకుముందు అతను ఈ సర్వే చేయడానికి దీనిలో ఉన్నటువంటి రెవెన్యూ రసగుల్ని హెల్ప్ చేయడానికి అతను 30 లక్షల రూపాయలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు నాగార్జున రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఆ 30 లక్షలని ఈరోజు ఖాళీ తీసుకొస్తానని చెప్పగా అతని దగ్గర 15 లక్షలు ఈరోజు జమ అవ్వడం జరిగింది. 15 లక్షలు తీసుకొచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి గారికి ఇస్తున్న మీద మేము అతన్ని రెగ్యులర్గా పట్టుకొని ఇవాళ కేసు నమోదు చేసాం. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఈ ఖాళీద్ అనే ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ ఉన్నారో అతని మీద రెవెన్యూ షేక్పేట్ తహసీల్దార్ గారు వాళ్ళు 2 కేసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని దానిలో భాగంగా 2 కేసులు జనవరిలో 1, 4 నెలల్లో 1 నమోదు చేయడం జరిగింది. దానిలో అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ కూడా ఈ ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ ఉన్నాడో ఆ కాలేజీని 41A నోటీస్ ఇవ్వడానికి కేసులలో హెల్ప్ చేయడానికి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 1.5 lakh రూపీస్ తీసుకోవడం జరిగింది. దాని మీద కూడా అక్కడ కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా చర్చస్ నడుస్తుంది. అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ ఇంటి వద్ద రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంటి వద్ద కూడా చర్చస్ నడుస్తుంది. సార్ ఎంఆర్ఓ ఇంటి వద్ద ఎందుకు నడుస్తుంది సార్? ఎంఆర్ఓ ఇన్వాల్వ్మెంట్ ఉందా? అంటే ఇప్పుడు ఈ అఫీషియల్ ఫేవర్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఎంఆర్ఓ సంతకం అవన్నీ ఉండాలి కాబట్టి ఈ కన్సర్ట్ ఏమన్నా ఉందా అనే ఉద్దేశంలో భాగంగా చర్చస్ నడుస్తుంది. అంటే కన్స్ట్రక్షన్ పేరేమని చెప్పిందా సార్? ఎంఆర్ఓ పేరు స్పెసిఫిక్ ఎంఆర్ఓని కలిస్తే నాగార్జున రెడ్డి గారిని కలవమన్నారు అని చెప్పారు. స్టేషన్ సిఐ పాత్ర సంబంధించి దాని మీద అక్కడ ఎంక్వైరీ నడుస్తుంది. అక్కడ వేరే టీం సార్ అంటే ఎప్పుడు ఇచ్చేస్తారు? 1.5 లక్షలు ఎస్ఐ 2 విడతలకు ఇచ్చారు అక్కడ. అంటే ఈ రోజు ఇచ్చారా? అది 5 నెలల్లో ఒక 50,000, 2 నెలల్లో 1 లక్ష. ఇది ఫోటో ఈ ఇష్యూ కేసు సంబంధించి అంటే మాకు ఇచ్చిన కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను గవర్నమెంట్ ల్యాండ్ కాదు నాది అని ఆయన కోర్టులో వేసుకున్నాడు. ఏడాది పాలన బాగోలేదని తాను మాట్లాడడం కాదని వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. కర్మకాలి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు 50 మంది పైగా సలహాదారులు ఉన్నారని, వీళ్లంతా ఏం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డికి తన వెంట కొంతమంది ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లడం అలవాటన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, ఐపీఎస్లు ప్రభుత్వానికి తొత్తోలుగా మారిపోయారని విమర్శించారు. ఉత్తరాంధ్ర రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారని అన్నారు. డీజీపీని 3 గంటల కోర్టులో నిలబెట్టా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూడా డీజీపీ కోర్టులో నిలబడ్డ 2 గంటలు 3 గంటలు
పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుపడాలా? మీకు ఎలాగా సిగ్గులేదు, మేము సిగ్గుపడుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి మనిషి ఆవిడ. ఆవిడతో పాటు పంచాయతీరాజ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ కమిషనర్ ముగ్గురు వెళ్ళి కోర్టు రమ్మంటే వెళ్ళి సంజయించుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉందండి రాష్ట్రంలో? ఎక్కడికి వెళ్తారండి మీరు? ఏం చేస్తారండి? ఇది పత్తా అండి? ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రం పరుగు పోదండి. ఈవేళ చీఫ్ సెక్రటరీ గారు 3 నెలలు పదవి ఎక్స్టెన్షన్ కోసం కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతుందా? రిటైర్ అయిపోయి ఇంట్లో ఉండలేమో హ్యాపీగానా? ఈ 3 నెలలు ఆ దుర్మార్గులు చెప్పిన సంతకాలన్నీ పెట్టిపోతుంది, ఇంట్లో చూసారు హ్యాపీగానా? మనశ్శాంతిగా ఉంటుంది కదా. తర్వాత 3 నెలల తర్వాత నీ పదవి కాలం అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళిపోతావో తెలియదు. ఒకవేళ వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చొని తప్పు చేశాను భగవంతుడు అని చెప్పి మనశ్శాంతి ఉండదు. ఇంత అవసరమా? 3 నెలలు పదవి కాలం కోసం ఇష్టం వచ్చి సంతకాలు పెడతారా? పద్ధతి కాదు కదా. నేను నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, నేను పేపర్లో కూడా చెప్పాను, నిన్న వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది, ఈవేళ కాపాడినా రేపైనా జైలుకి వెళ్తా, దాంట్లో అనుమానం లేదు. అతనికి అలవాటు ఏంటంటే జైలుకి వెళ్ళి కూడా ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకెళ్ళిపోతారు కదా. ఏ సామెతుందా? సామెత చేతి మళ్ళీ నమ్మే పడతారు. అతను వెళ్ళినప్పుడు ఇద్దరు తీసుకుపోతారు. లాస్ట్ టైం తీసుకెళ్ళి లక్ష్మీ గారు, శ్రీలక్ష్మి గారు బాబు ఇక్కడ పనిచేసింది మనకి. శ్రీలక్ష్మి గారు ఎలా పనిచేశారు? ఇక్కడ మీ సీనియర్లు కుర్రలు కొంత తెలియకపోవచ్చు కానీ శ్రీలక్ష్మి ఎలా పనిచేశారండి? మంచి ఆఫీసర్ ఆ రోజుల్లో. అటువంటి మంచి ఆఫీసర్ని కళ్ళు మూసుకొని జలకొడి సంతకం పెట్టిస్తే అతనితో పాటు జైలు తీసుకెళ్ళిపోయి ఇవన్నీ ఆన్లైన్ పరిస్థితికి వచ్చింది. పాపం హస్బెండ్ కూడా ఎంత మంచి ఆఫీసర్ అండి, హస్బెండ్ కూడా ఐపీఎస్, ఎంత మంచి ఆఫీసర్ అండి, ఈవిడ ఎంత మంచి ఆఫీసర్ అండి. అటువంటి ఆఫీసర్లు ఇవాళ ఏమైపోయారండి? అదే గతి మీకు పట్టకుండా ఈ ఆఫీసుని కాపాడుకోమని చెప్తున్నాను ఇవాళ. తర్వాత ఎవరు కాపాడలేదు? శ్రీలక్ష్మికి ఏమైపోయింది ఇవాళ? పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. పాపం తిరిగింది, సార్ ఆ రోజు సంతకం పెట్టాను కదా, కనీసం పోస్టింగ్ ఇవ్వాలంటే పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అంచేత ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఆఫీసర్ మనం చేస్తాం. చెప్పండి, రూల్కి వ్యతిరేకం అమ్మా చేయడానికి వీలని చెప్పండి, మీ ధర్మం అది. అంతేకాని మీరు ఇష్టం సంతకాలు పెట్టేసి అతనితో పాటు జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండకండి. తప్పది, పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భం మీ ద్వారా మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే నన్ను కలవడం కోసం వచ్చాడు. ఎందుకు కలడా? నన్ను 8 సంవత్సరాలు అదే పనిచేసాడు మా హాస్పిటల్లో. 8 సంవత్సరాలు బ్రహ్మాండ డాక్టర్. నేను చెప్తాను, నేను సెక్రటరీ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాక్డౌన్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు. లాక్డౌన్ విధిస్తే నిరుపేదలు నలిగిపోతారన్న ఇమ్రాన్. వినూత్న తరహాలో స్మార్ట్ లాక్డౌన్ అమలు చేయాలని సూచన. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ మండలి సమావేశాలు. తొలి రోజే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం. 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు సమావేశాలు. 10వ తరగతి పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక మలుపు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిన తర్వాతే పరీక్షలు జరపాలని నిర్ణయం. డిమాండ్కు తగ్గట్టు పంటలు వేయాలి. గంగోత్రి గోశాలలోని ఏరువాక కార్యక్రమంలో మంత్రి సబితా సూచన. ప్రపంచంలోనే తెలంగాణ వ్యవసాయాన్ని మేటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. వానాకాలం పంటలపై వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనున్నామన్న మంత్రి సింగిరెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్ ఏడాది పాలనపై మాజీ మంత్రి అయ్యన్న ఆగ్రహం. వైద్యుల ప్రాణాలకే రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. కరోనా పరిస్థితులపై మాజీ మంత్రి డీకే అరుణ మండిపాటు. ఏసీబీ వలలో ఏఆర్ 15 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షేక్పేట్ రెవెన్యూ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.